గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురు బ్రహ్మ ప్రేక్షకులు చాలామంది ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే బాగుంటుందండి, ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదో చెప్పమన్నారండి. ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా మేషరాశిలో స్త్రీలు జన్మించినా పురుషులు జన్మించినా సరే వారు పెళ్లి చేసుకోవటానికి బెస్ట్ మ్యాచ్ ఏది, అలాగే వరస్ట్ మ్యాచ్ ఏది, ఎవరిని చేసుకుంటే జీవితంలో సుఖపడతారో, ఎవరిని అవాయిడ్ చేయాలో, ఎవరిని వివాహం చేసుకోకపోతేనే మంచిదో చాలా క్లియర్గా మీ రాశికి 12 రాశులలో జన్మించిన వారికి ఎంత శాతం వివాహం అనుకూలమో చాలా క్లియర్గా వివరిస్తానండి. ఈ వీడియో చివరి దాకా చూసి మీ పేరేంటో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ముందుగా మేషరాశి వారి మనస్తత్వం అసలు ఎలా ఉంటుందో 2 ముక్కలలో చెప్పుకొని, మేషరాశి వారికి మిగిలిన 12 రాశులలో జన్మించిన వారికి వివాహ పొంతన ఎంత శాతం మ్యాచ్ అవుతుందో, వారి మనస్తత్వాలు ఎలా కలుస్తాయో చాలా క్లియర్గా వివరిస్తానండి. ఏ పని చేసినా సరే ఎంతో మక్కువతో ఇష్టపడి చేస్తారండి. ఏదో చేసాములే అన్నట్లుగా కాకుండా ఇష్టంతోనే ప్రతి పని కూడా చేస్తారు. ఒకవేళ వీరిని ఏదైనా పని చేయమన్నారనుకోండి, అది నిజానికి వారికి ఇష్టం లేదనుకోండి, పక్కన పడేస్తారే తప్ప అవతల వాళ్ళు చెప్తున్నారు కదా ఎలాగోలా కళ్ళు మూసుకుని ఆ పని పూర్తి చేద్దాం అన్న మనస్తత్వం మాత్రం మేషరాశి వారిది కాదండి. వీరి మనస్తత్వం కాస్త భిన్నంగా ఉంటుంది. ప్రతి పని కూడా తమకు ఇష్టమై ఉండాలి, అప్పుడు మాత్రమే చేస్తారు. అంకిత భావంతో పని చేస్తారు. ఏదైనా పని చేయటానికి సిద్ధమయ్యారనుకోండి, మైండ్లో నిర్ణయించుకున్నారనుకోండి, ప్రపంచం తలకిందులైనా సరే పూర్తి చేసేంత వరకు నిద్రపోరు, వదిలిపెట్టరు కూడా. ఒకవేళ వీరితో పాటుగా వేరే వారు కూడా ఆ పని మీద నిమగ్నమై ఉన్నట్లయితే వారిని కూడా నిద్రపోనివ్వరు. అలాంటి మనస్తత్వం వీరికి ఉంటుందండి. అంతేకాదు, ఈ మేషరాశి వారిలో ఉండే స్పెషాలిటీ ఏంటంటే చాలా సులభంగా పూర్తి చేసేస్తారు. వేరే వారు చేశారనుకోండి ఆ పనిని, అమ్మో ఇంత కష్టమా, ఇంతసేపు పడుతుందా అనుకుంటారు. అదే ఆ పనినే తీసుకువచ్చి మేషరాశి వారికి కనుక అప్పగిస్తే ఆ పని వీరికి ఇష్టమైతే కనుక చాలా సింపుల్గా చేసేస్తారు. ఇంత సులభమా అనిపిస్తుంది. అంతటి మంచి లక్షణాలు వీరిలో ఉంటాయండి. అయితే చాలా కోపిష్ఠులండి. ఈ మేషరాశి వారి గురించి పూర్తిగా తెలియని వారు, అవగాహన లేని వారు కనుక వీరిని ఒక 2-3 రోజులు కనుక అబ్జర్వ్ చేశారనుకోండి, ఏమనుకుంటారంటే వీరికి హెడ్ వెయిట్ అనుకుంటారు, పొగరు ఎక్కువ అనుకుంటారు, వారికి నచ్చిందే తప్ప ఎవరి మాట వినరు అనుకుంటారు. కానీ నిజానికి మేషరాశి వారికి నిజంగానే కోపం ఎక్కువే. వారికి నచ్చితేనే చేస్తారు, కానీ హెడ్ వెయిట్ మాత్రం కాదండి. కఠినమైన పరిస్థితుల్లో కూడా మనసు పెట్టి సులువైన మార్గాన్ని అన్వేషిస్తారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా నాయకత్వపు లక్షణాలను ప్రదర్శిస్తారు. ఉదాహరణ చెప్పాలంటే, ఒక 10 మంది గుంపు ఉన్నారనుకోండి, సిచ్యువేషన్ బాగుందనుకోండి, ఆ 10 మంది దగ్గరికి వెళ్ళి ఎవరు లీడర్గా ఉండాలి అనుకుంటున్నారు అంటే 10 మంది చేతులు ఎత్తుతారు, లేదా 10 మందిలో 9 మంది అయినా సరే చేతులు ఎత్తుతారు. అదే పరిస్థితి బాగోలేదనుకోండి, ముందుండి ఎవరు నడిపిస్తారు అంటే ఒక్కరు కూడా చేతులు ఎత్తరు. ఆ ఎత్తేవారు ఎవరంటే మేషరాశి వారు. అంటే క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నాయకత్వ లక్షణాలను చూపిస్తారు, ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. సిచ్యువేషన్ గుడ్డా బ్యాడ్డా అన్నది వీరికి సంబంధం లేదు. ఎక్కడైనా సరే నేనే ముందుండాలి అనేటువంటి మనస్తత్వం అండి.
కానీ నిజానికి వీరి మనస్తత్వం అనేది కొన్నిసార్లు వారి జీవిత భాగస్వామిని ఇబ్బంది పెడుతుందండి. ఈ లక్షణాల వల్ల ఎదుటివారికి వీరు చాలా మొండివారులాగా కనిపిస్తారు. కానీ నిజానికి వీరి మనసు వేరే. సాహసాలను బాగా ఇష్టపడతారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. చాలా సందర్భాలలో స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తారు తప్ప ఎవ్వరి మీద ఆధారపడరు. ఒకవేళ వేరే వారు వీరికి ఒక పని అప్పగించినా అది వీరికి ఇష్టం లేకపోతే చెయ్యనంటే చెయ్యరు. భాగస్వామి విషయంలో కొన్నిసార్లు అయిష్టత చూపుతారండి. వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే అన్నీ నాకు నచ్చినట్లే ఉండాలి అనుకుంటారండి. చాలాసార్లు అదే జరుగుతుంది. దానివల్ల కొన్నిసార్లు వీరి జీవిత భాగస్వామి ఇబ్బంది పడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వారి జీవిత భాగస్వామి విషయంలో మాత్రం చాలా రొమాంటిక్గా సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఇక ఈ మేషరాశి వారికి మిగిలిన రాశులలో జన్మించిన వారికి వివాహ పొంతన ఎంత శాతం అనుకూలంగా ఉంటుందో వివరిస్తానండి. బెస్ట్ మ్యాచ్ ఏంటి, వరస్ట్ మ్యాచ్ ఏంటో కూడా చెప్తాను. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి 12 రాశులు ఉన్నాయండి. పుట్టిన రాశి ప్రకారం వీరి మనస్తత్వాన్ని కనుక అంచనా వేసినట్లయితే ఒక్కొక్క రాశి వారికి వీరికి ఎంత శాతం అనుకూలంగా ఉంటుందంటే, మొట్టమొదటి రాశి మేషరాశి. ఒకవేళ అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా మేషరాశిలోనే జన్మించారనుకోండి, వీరిద్దరి మనస్తత్వాలు జ్యోతిష శాస్త్రం ప్రకారం 50% అనుకూలంగా ఉంటుందండి. అంటే 100%కి 50% మాత్రమే కలుస్తాయి. రెండవ రాశి వృషభ రాశి. మేషరాశి వారి మనస్తత్వం, వృషభ రాశి వారి మనస్తత్వం పొంతన చూసుకున్నట్లయితే 38% మాత్రమే కలుస్తుందండి. కాబట్టి వీలైనంత వరకు ఈ మేషరాశిలో జన్మించిన అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే వృషభ రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకోవటానికి అవాయిడ్ చేయటమే మంచిది. అంటే వృషభ రాశి వారిని వివాహం చేసుకోకపోవటమే మంచిదండి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి మేషరాశి వారి మనస్తత్వం 83% కలుస్తుందండి. 100%కి 83% కలుస్తుంది. కాబట్టి మిథున రాశి వారిని కూడా మేషరాశి వారు వివాహం చేసుకోవచ్చు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి మనస్తత్వం చూసుకున్నట్లయితే వీరికి వారికి 42% మాత్రమే అనుకూలంగా ఉంటుందండి 100%కి. కాబట్టి వీలైనట్లయితే కర్కాటక రాశిలో జన్మించిన వారిని కూడా అవాయిడ్ చేయటం మంచిది. పెద్దగా కలిసి రావట్లేదు. తదుపరి రాశి సింహరాశి. ఈ మేషరాశిలో జన్మించిన అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సరే బెస్ట్ మ్యాచ్ ఏదైనా ఉందా అంటే సింహరాశిలో జన్మించిన వారు అని చెప్పవచ్చండి. నిజానికి సింహరాశిలో జన్మించిన వారికి కూడా నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువ. చూస్తానికి వారు కూడా కాస్త హెడ్ వెయిట్ లాగా కనిపిస్తారు. మొండి స్వభావులే అయినప్పటికీ కూడా సింహరాశికి మేషరాశికి బాగా సెట్ అవుతుందండి. 97% కలుస్తాయి వీరి మనస్తత్వాలు. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశిలో జన్మించిన వారి మనస్తత్వం వీరి మనస్తత్వం కాస్త భిన్నంగా ఉంటుందండి. 63% అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కన్యా రాశి వారు కాస్త భయస్థులండి. వీరిలాగా మొండి ధైర్యంగా ఉండలేకపోతారు. కాబట్టి కన్యా రాశి వారికి మీకు 63% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. తదుపరి రాశి తులారాశి. వీరిద్దరి మనస్తత్వాలు కూడా బాగా కలుస్తాయండి. తులారాశి వారిని మీరు వివాహం చేసుకోవచ్చు. 83% అనుకూలత సూచిస్తుంది. 100%కి 83% కలుస్తుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి అండి. వృశ్చిక రాశిలో జన్మించిన వారి మనస్తత్వము మేషరాశిలో జన్మించిన వారి మనస్తత్వము 100%కి 50% అనుకూలత సూచిస్తుంది. తదుపరి రాశి మకర రాశి అండి. మకర రాశిలో జన్మించిన వారికి కూడా కాస్త నాయకత్వ లక్షణాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ మకర రాశి వారు మేషరాశి వారి కంటే కాస్త తెలివైన వారు.
అయినప్పటికీ కూడా మేషరాశి వారికి మకర రాశి వారిపైన ఇష్టం ఎక్కువగా ఉంటుంది, కానీ అదే మకర రాశి వారి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేకపోతారు వీరు. మకర రాశి వారి మనస్తత్వం వీరి మనస్తత్వం 100%కి 47% కలుస్తుందండి. వీరిని కూడా వివాహం చేసుకోవచ్చు, కానీ ఆలోచించాలి. తదుపరి రాశి ధనస్సు రాశి అండి. ధనస్సు రాశి వారి మనస్తత్వము మేషరాశిలో జన్మించిన వారి మనస్తత్వము చాలా బాగా కలుస్తాయండి. ఫస్ట్ బెస్ట్ మ్యాచ్ ఏదైనా ఉందా అంటే సింహరాశి వారు అని చెప్పవచ్చు. సెకండ్ బెస్ట్ మ్యాచ్ అయితే ధనస్సు రాశి వారు అని చెప్పవచ్చు అండి. మీకు వారికి 93% కలుస్తుంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశిలో జన్మించిన వారి మనస్తత్వము మేషరాశిలో జన్మించిన వారి మనస్తత్వము 78% అనుకూలత సూచిస్తుంది. కాబట్టి మేషరాశి వారు కుంభరాశిలో జన్మించిన వారిని కూడా వివాహం చేసుకోవచ్చు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశిలో జన్మించిన వారి మనస్తత్వము మేషరాశిలో జన్మించిన వారి మనస్తత్వము 100%కి 67% అనుకూలంగా ఉందండి. కాకపోతే మీనరాశి వారికి కాస్త ఎమోషన్స్ ఎక్కువ అండి. మేషరాశి వారికి ఎమోషన్స్ ఎక్కువే, కానీ బయటికి కనిపించరు. కోపం మాత్రమే బయటికి కనిపిస్తుంది, బాధ బయటికి కనిపించదు. బాధ మాత్రం లోపలే దిగమింగుకుంటారు. కానీ మీనరాశి వారు అలా కాదండి, వెంటనే కన్నీరు పెట్టుకుంటారు. వారి మనసులో ఉన్న ఎమోషన్స్ అన్నిటినీ కూడా బయట పెడతారు. కానీ మేషరాశి వారి దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారేమో కోపాన్ని మాత్రమే ప్రదర్శిస్తారండి. కాబట్టే అందరికీ మొండివారిలాగా కోపిష్ఠుల్లాగా కనిపిస్తారు. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే మేషరాశి వారికి బెస్ట్ మ్యాచ్ సింహరాశి వారు. సెకండ్ బెస్ట్ మ్యాచ్ ఏమో ధనస్సు రాశి వారండి. థర్డ్ బెస్ట్ మ్యాచ్ ఏమో తులారాశిలో జన్మించిన వారండి. ఫోర్త్ బెస్ట్ మ్యాచ్ ఏమో మిథున రాశిలో జన్మించిన వారు. ఫిఫ్త్ బెస్ట్ మ్యాచ్ ఏమో కుంభరాశిలో జన్మించిన వారు. సిక్స్త్ బెస్ట్ మ్యాచ్ ఏమో మీనరాశిలో జన్మించిన వారు. కాబట్టి మేషరాశిలో జన్మించిన వారు వైవాహిక జీవితంలో ఆనందాన్ని కోరుకుంటున్నట్లయితే ఈ రాశుల వారిని వివాహం చేసుకోవాలి. అయితే కేవలం వివాహ పొంతన అనేది రాశి బట్టే చెప్పకూడదండి. రాశులు కలవాలి, ముఖ్యంగా నక్షత్రాలు కలవాలండి. మనం జ్యోతిష శాస్త్రం ప్రకారం వివాహ పొంతనలో భాగంగా అష్టకోట గుణమేళాన్ని చూస్తామండి. అంటే 36 పాయింట్లకు అంచనా వేస్తాం. 36 పాయింట్లకు 18 పాయింట్లు వచ్చాయనుకోండి, వివాహం చేసుకోవచ్చు. 18 కంటే ఎక్కువ వస్తే వివాహానికి అనుకూలమే. ఎంత ఎక్కువ పాయింట్లు వస్తే అంత అనుకూలత సూచిస్తున్నట్లు. 18 పాయింట్ల కంటే హాఫ్ పాయింట్ తక్కువ వచ్చినా సరే వివాహం చేసుకోకూడదు. పాయింట్లతో పాటుగా బకోట దోషం ఏమైనా ఉందా, రాశికోటం అనుకూలంగా ఉందా, నాడీకోటం అనుకూలంగా ఉందా, ఏకనాడీ దోషం ఏమైనా ఉందా అని చూసుకుని మాత్రమే వివాహానికి ప్రొసీడ్ అవ్వాలండి. ఈ మేషరాశిలో ఉన్న 3 నక్షత్రాల వారు ఏ నక్షత్రాలలో జన్మించిన వారిని వివాహం చేసుకోవాలో పాయింట్ల ప్రకారం వివరించానండి. అంటే వివాహ పొంతనలో 36 పాయింట్లకు ఎన్ని పాయింట్లు వస్తాయి, ఏమైనా దోషాలు ఉన్నాయా, వివాహం అనుకూలం కాకపోతే ఎందుకు అనుకూలం కాదు అన్న రీజన్తో సహా వివరించానండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి. శని భగవానుడి యొక్క ప్రభావం ఎప్పుడు పడుతుంది, ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, ఎలాంటి ప్రభావం మీ పైన ఉంటుంది, ఉగాది నుండి మేషరాశి వరకు ఎలా ఉండబోతుందన్న అంశం పైన కూడా వీడియోస్ చేశామండి.